వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లకు అనుమతులు పొందేందుకు మార్గం సుగమమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లైన్ క్లియర్ అయింది. పర్యావరణ అనుమతి అడుగు దూరంలో ఉంది. ఇందుకు బీఆర్ఎస్ హయాంలో విశేష కృషి జరిగింది. పర్యావరణ అనుమతి పొందకుండా ప్రారంభమైన ప్రాజెక్టులకు తదుపరి ఈసీ మంజూరు చేసేందుకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ 2006 చట్టం కింద ఉల్లంఘన కేసులను గుర్తించి పరిష్కరించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని నిర్దేశించేందుకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2021లో ఆఫీస్ మెమోరాండంను జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఓఎంను వనశక్తితో పాటు పలు పర్యావరణ సంబంధిత ఎన్జీఓలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. అనుమతి లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టులను క్రమబద్ధీకరించేందుకు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 వ్యతిరేకమని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21 ఉల్లంఘన కిందకే వస్తుందని వాదించాయి. ముందస్తు పర్యావరణ అనుమతి పొందాలనే ఆవశ్యకతను నీరుగారుస్తుందని తెలిపాయి. వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయన్తో కూడిన ధర్మాసనం పోస్ట్ ఫ్యాక్టో ఈసీల మంజూరును మే 2025లో నిషేధించింది. తర్వాత ఆ తీర్పును పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లను 2025 నవంబర్లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఉజ్జల్ బుయన్తో కూడిన ధర్మాసనం సమీక్షించింది. వనశక్తి తీర్పు ప్రాథమికంగా పూర్వ తీర్పులకు విరుద్ధంగా ఉందని వెల్లడించడంతో పాటు తీర్పును ఉపసంహరించుకుంది. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రిట్ పిటిషన్ల విచారణను గత ఏప్రిల్లోనే పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ యమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచలీల ధర్మాసనం అందుకు సంబంధించిన తీర్పును వెల్లడించింది. కేంద్రం 2021లో జారీ చేసిన ఓఎంను రద్దు చేసింది. ఇప్పటికే మంజూరైన అనుమతులకు రక్షణ కల్పించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఊరట లభించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులకు మార్గం సుగమమైంది. పాలమూరు రంగారెడ్డి డిమ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను అనుమతులు లేకుండా చేపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన రైతులు గతంలో ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై బెంచ్ మొత్తం ప్రాజెక్టుల కాస్టులో 1.5% అంటే 920 కోట్లు జరిమానా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతోపాటు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై కూడా పిటిషన్లు దాఖలు కాగా 53 కోట్ల జరిమానా విధించారు. ఇక గౌరవెల్లి రిజర్వాయర్ ను గతంలో 1.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా తర్వాత దానిని తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలకు పెంచింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రభావం పెరుగుతుందని పలువురు బాధితులు ఎన్జీటీని ఆశ్రయించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఈసీలు మంజూరయ్యే క్రమంలో వనశక్తి తీర్పు అమల్లోకి వచ్చింది. దీంతో అప్రైజల్ కమిటీ ఆమోదం లభించినా కేంద్రం ఆయా ప్రాజెక్టులకు ఈసీని మంజూరు చేయలేదు. ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అనుమతుల మంజూరుకు మార్గం సుగమమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల సాధనకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈఏసీ ఎప్పటికప్పుడు సందేహాలు లేవనెత్తుతూ నివేదికలను కోరుతూ వాయిదా వేస్తూ వచ్చింది. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును తిరస్కరిస్తూ ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఈఏసీ కోరిన డాటాను సమర్పించింది. ఎట్టకేలకు 2023 జూన్ 27న నిర్వహించిన ఈఏసీ
48వ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించింది. చివరికి 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కార్ తరపున అప్పటి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి విజ్ఞప్తి చేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి 2023 సెప్టెంబర్లో సిఫారసు చేసింది. తదుపరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనుమతుల జారీ నాటి నుంచి పెండింగ్లో ఉండిపోయింది. ప్రస్తుతం కోర్టు తీర్పుతో అనుమతుల మంజూరుకు మార్గం సుగమమైంది.